భార్యాభర్తలు మొదటి నుంచి ఏ గొడవలు లేకపోయినా మధ్యలో గొడవలు వచ్చినాయి అనుకుందాం. ఆ గొడవలకి అంతలోపలే వాళ్ళకి ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఒకరు 5 సంవత్సరాలు, ఒకరు 7 సంవత్సరాలు, ఆ విధంగా వాళ్ళు ఆ ఏజ్‌లో ఉంటూ వాళ్ళ మైండ్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది? ఎట్లా తల్లి, తండ్రి వాళ్ళు ఎంత క్లోజ్‌గా మూవ్ అవుతే వాళ్ళంత సంతోషంగా జీవిస్తారు. స్కూల్‌కెళ్ళినా, స్కూల్ నుంచి వచ్చినా, పేరెంట్స్ మీటింగ్స్ అయినా, లేదా స్కూళ్ళలో ఏదైనా ప్రోగ్రామ్స్ పిల్లలు చేసినా తల్లి, తండ్రి ఇద్దరు కలిసి అక్కడికెళ్ళి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఆ డాన్స్ ట్రైనింగ్ కానివ్వండి, లేదా ఇంకేదైనా ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళకి ఇప్పిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళ మైండ్ డెవలప్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళ ఫ్యూచర్ కూడా డెవలప్ అవుతుంది. కానీ అది ఆలోచించకుండా తల్లి, తండ్రి, భార్యాభర్తలు ఈ విధమైన గొడవల్లోకి జారి ఆ గొడవల్ని కోర్టు వరకు తీసుకొచ్చి, పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చి, ఏ ఒక్కరు కూడా దేని గురించి, ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి ఆలోచించకుండా ఈ విధంగా చేస్తున్నందుకు ఆ పిల్లల మైండ్ మీద, ఆ పిల్లల ఎదుగుదల మీద, ఆ పిల్లల ఎడ్యుకేషన్ మీద, ఆ పిల్లల ఫ్యూచర్ మీద కూడా చాలా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అదే కాకుండా పిల్లలు ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా అనుకోండి, లేదా సొసైటీ అనుకోండి, లేదా స్కూల్లో చూసే పరి రకాల పిల్లల్ని చూస్తూ వాళ్ళు మా పేరెంట్స్ కూడా ఎంత సంతోషంగా ఉంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కరెక్ట్గా బిహేవియర్ లేక గొడవల్లో పడి ఉంటే వాళ్ళ ఫ్యూచర్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళు ఈ పేరెంట్స్ని కూడా క్వశ్చన్ చేసే ఆస్కారం ఉంటుంది. అప్పుడు నువ్వు ఎందుకు మమ్మీని వదిలేశావు అని నాన్నని ఒక 12 ఇయర్స్ అమ్మాయి అడిగిందనుకో, అప్పుడు ఆయన ఏ కారణం చెప్పగలడు? నో, దెర్ ఈజ్ నో రీజన్. అదేవిధంగా అదే అమ్మాయి, అదే అబ్బాయి, మమ్మీ నువ్వే తప్పు చేసి ఉండొచ్చు, అందుకే నాన్న నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నువ్వు కేసులు ఎందుకు పెట్టినావు, ఇటువంటి విషయాలు కూడా వాళ్ళు అడిగే ఆస్కారం ఉంటుంది. అప్పుడు నువ్వు జవాబు ఉండదు మీ దగ్గర.